సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈ నర్సాపురం మండలం సాలిగూడెం శివారులో కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయం వద్ద మిగులు భూముల విషయంలో రైతులకు గిరిజనులకు మధ్య ఈ రోజు వివాదం చెలరేగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ జయబాబు జలవనరుల శాఖ అధికారి రాహుల్ సాలిగూడెం చేరుకుని విచారణ చేపట్టారు. భూముల విషయంలో రైతులు గిరిజనులు ఎటువంటి వివాదాలు చేసుకోవద్దని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని ఇరువురికి సర్ది చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మేము అదే చెప్తున్నాం. మేము జిల్లా కలెక్టర్ కలుస్తాం, ఆర్డీఓని కలుస్తాం, జాయింట్ కలెక్టర్ కలుస్తాం, హైకోర్టు కూడా వెళ్తాం. ఏమీ లేదు, ఏ దాన్ని వదిలిపెట్టాం, ఏ దాన్ని వదిలిపెట్టాం. ఒకరికొక న్యాయం రెండో వాళ్ళకి ఇంకో న్యాయం చేయొద్దు. వెళ్తారు కరెక్టే. రిటర్న్ గా మేము తెచ్చుకుంటామండి. మేము రిటర్న్ గా తెచ్చుకుంటాం, మేము కాదనట్లా. మేము రిటర్న్ గా తెచ్చుకుంటాము. అప్పటి వరకు 40 ఏళ్ల నుంచి లేని వాళ్ళకి మేపుకున్న ఎవరుంటా ఒకసారి ఏ అడిగి ఇది కాకుండా వేరే ప్లేస్ ఉన్నామో చూసుకోండి. దానికోసమే మీరు ఇబ్బంది పడేది. పేదోళ్ళు ఉన్నారు 60-70 కుటుంబాలు. 60-70 కుటుంబాలు అంటే కుటుంబానికి వచ్చి కనీసం 2 నుంచి 4 లెక్కేసుకున్నారు. అనే 200 మంది బతికేది ఉపాధిది. ఈ ఎకరం చేసుకుని ప్రతి మనిషి ఇక్కడేం 10 ఎకరాలు చేసుకోవట్లేదు. 100 ఎకరాలు ఎవరు చేసుకోవట్లేదు. ఇక్కడ 10 ఎకరాలు పన్నులు కట్టకుండా మేము ఎవరు చేసుకోవట్లేదు. మనిషికి వచ్చి కుటుంబానికి వచ్చి 1 ఎకరం చేసుకుంటున్నారు. తిండి గింజలు పండించుకుంటున్నారు. గతంలో కూడా ఒక ప్రాసెస్ పెట్టుకున్నారు. ఏదైతే పంట ఇప్పుడు వేసుకున్నటువంటి పంట ఉంది, ఈ వానాకాలం వేసిన తర్వాత ఏ పంట వేసినా ఇక్కడ అనవసరం, ఏమి ఉండదు. సమస్య అదండి. ఇరిగేషన్ లో ఇక్కడ చేసుకోవడానికి ఎవరికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఎస్ఐ గారు ఇప్పుడు మీరు విన్నారు కదా, ఏదైతే గేదెల వాళ్ళు ఉన్నారో, గేదెలు మేపుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసేదే. ఈ కొద్దికి మాత్రమే భూమి కాదు. లోపల ప్రాజెక్ట్ లోకి వెళ్తే చాలా ఖాళీ ఉంది. ఇంకా చాలా దూరం ఉంది. ప్రాజెక్ట్ లోపలికి వెళ్తే ఈ గేదెలు మేపుకోవడానికి బోల్డ్ స్థలం ఉంది. ఈ 2 నెలల్లో ఈ 3 ఏంటది కదా, నేను మీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. మేము మీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. దాని విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కారణం ఈ సిచ్యువేషన్ ఇరిగేషన్ వాళ్ళకి మీరు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళ డ్యూటీ ఏంటంటే వాళ్ళకన్నా గవర్నమెంట్ ప్రాపర్టీ కావాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఈ రోజు మాకు కావాలి ఎక్సెల్ పట్టాలు మీరు అంటున్నారు. భూమి ఇచ్చిన వాళ్ళు కూడా ఎక్సెల్ పట్టా కావాలని వాళ్ళు కూడా అప్లై చేస్తాం. అసలు వీళ్ళకి ఇవ్వచ్చా లేదా మీరు వెరిఫై చేయండి మేడం. ఫస్ట్ మీ రికార్డ్ ప్రకారం మీ యొక్క బుక్స్ ఉంటాయి కదా, రూల్స్ ప్రకారం అసలు వీళ్ళ లోపల పేద ఎక్సెల్ పట్టా ఇవ్వచ్చా ఇవ్వకూడదా, లేదా ఓన్లీ భూమి కోల్పోయిన ఇవ్వచ్చా వెరిఫై. యూ జస్ట్ యూ రిప్రజెంట్ ఇష్యూ ప్రతి కలెక్టర్ మేడం. ఇక్కడ ఉన్న ఇష్యూ ఏదైతే ప్రాబ్లం ఉందో మీరు రిప్రజెంట్ చేయండి మీ తరపు నుంచి కలెక్టర్ గారికి. వీళ్ళు కూడా వెళ్తారు, రేపు మీరు వెళ్ళండి. ఈలోగా ట్రాన్స్పోర్ట్ చేసి అక్రమంగా చేయడం ఇబ్బందులన్నీ రిప్రజెంట్ చేస్తూ ఆర్డీఓ వరకు కలెక్టర్ వరకు వాళ్ళు కూడా ఇమ్మనండి. అంతే తప్పితే ఊరికే మనం అనఫిషియల్ గా ఇలా చేయడం కరెక్ట్ కాదు.